వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అందశ్రీ పాడెమోసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సిటీలో నాకాబందీ, రద్దీ ప్రదేశాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్లో పోలీసుల విస్తృత తనిఖీలు. పోలీస్ డ్రోన్ కంటికి చిక్కిన పేకాట స్థావరం. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు నోట బ్రహ్మం గారి కాలజ్ఞానం మాట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో కనిగిరి కనకపట్నం అవుతుందని చెప్పాడని, త్వరలోనే కనిగిరి కర్నూలు కంటే సుందరమైన పట్టణంగా రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు, ఒక్క నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనిగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు, సార్ బ్రహ్మం గారు ఒకప్పుడు చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుందని. అది దూరంలో లేదు, దగ్గరలోనే అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎల్పీజీ సిలిండర్లు రవాణా చేస్తున్న ట్రక్కులో మంటలు అంటుకుని భారీ పేలుడు. ఈ దుర్ఘటన తమిళనాడులోని అరియలూరులో చోటు చేసుకుంది. గోదావరిఖని ప్రాంతంలోని రద్దీగా ఉండే ప్రాంతం ఓల్డ్ అశోక్ గ్రౌండ్ ప్రాంగణంలో ఉన్న దుకాణాల సముదాయంలో ఆగి ఉన్న కార్లను, ఇతర వాహనాలను డాగ్ స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మాట్లాడారు.
సంఘటనను దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరి కని పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏవైనా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ మరే ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ లోపల భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నాం. ఈ తనిఖీలలో భాగంగా డాగ్ స్క్వాడ్ తోటి తర్వాత బీడీ టీములతోటి చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల ఈ టీములను పెట్టి తనిఖీలు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విన్నపం ఏమిటంటే మనం చాలా సురక్షితమైన ప్రాంతము, వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ కార్లు కానీ లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ కనపడ్డట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 100కు డయల్ చేయొచ్చు, లేకుంటే సంబంధిత ఎస్హెచ్ఓలకు కానీ మాకు కానీ ఎవరికైనా డయల్ చేస్తే వెంటనే స్పందిస్తాం. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో పేలుడు, పక్కనే ఉన్న వాహనాలకు అంటుకున్న మంటలు, ఉగ్రవాద చర్యగా అనుమానం. बॉम्ब ब्लास्ट हुआ है लाल किले के सामने अभी 1 मिनट पहले। एक गाड़ी के अंदर बॉम्ब था और कैंसर बॉम्ब ब्लास्ट हुआ है लाल किले के सामने। हटो भैया, बॉम्ब ब्लास्ट हुआ है, भयंकर तरीके से बॉम्ब ब्लास्ट हुआ है। लाल किले के ऊपर बॉम्ब ब्लास्ट बहुत बड़ा हुआ है इस समय। అపహరణకు గురైన ఒక బాలికను పోలీసులు గంటల వ్యవధిలోనే సురక్షితంగా రక్షించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసు ఛేదనలో పోలీసుల కృషిని ప్రజలు మరియు బాలిక కుటుంబ సభ్యులు కొనియాడారు. డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ మరియు సిఐ వీరబాబు నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది. బాలిక ఆచూకీ కనుగొనడానికి నిన్న సాయంత్రం నుండి బృందం విశ్రాంతి లేకుండా కృషి చేసింది. వారి అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా బాలికను సురక్షితంగా రక్షించి ఆమె కుటుంబ సభ్యులను అప్పగించారు. బాలిక నిశిత కుటుంబ సభ్యులు మరియు పట్టణ ప్రజలకు పోలీస్ బృందం యొక్క అంకిత భావాన్ని, వేగవంతమైన స్పందనను మనస్ఫూర్తిగా అభినందించారు. పోలీసుల చొరవతో తమ కుమార్తె క్షేమంగా తిరిగి వచ్చినందుకు నిశిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్లాడు అనే సమాచారం మీద ఒక 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్లీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్లీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్లీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీగన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ కారుపల్లి కానీ వెళ్తే పీగన్నవరంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా 1 సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డీఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్ గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది. అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్స్ తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది.
ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క క్షోభ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదంటే పీ గన్నవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి. అంటే ఒక కోఆపరేటివ్ గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందనేది ఇది ఒక మంచి తునక. ధన్యవాదాలండి. గోదావరికని ప్రాంతంలోని రద్దీగా ఉండే ప్రాంతం ఓల్డ్ అశోక్ గ్రౌండ్ ప్రాంగణంలో ఉన్న దుకాణాల సముదాయంలో ఆగి ఉన్న కార్లను ఇతర వాహనాలను డాగ్ స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరికని ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో రామగుండం సిపి ఆదేశాల మేరకు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ బస్టాండ్ ఏరియాలలో బాంబు స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, మన ప్రాంతం చాలా సురక్షిత ప్రాంతమని ఏసీపీ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఈ తనిఖీలు చేయడం జరుగుతుందని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడ్డా, అనుమానిత వాహనాలు గుర్తించినా డయల్ 100 కు గానీ సంబంధిత పోలీస్ స్టేషన్ లో గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీల్లో గోదావరికని 1 టౌన్ ఎస్ఐ అనుష, బాంబ్ స్క్వాడ్ టీం కొమరయ్య, అనిల్, రాజేష్, డాగ్ హ్యాండ్లర్ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దేశ రాజధానిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరికని పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏవైనా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ మరే ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ లోపల భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తా ఉన్నాం. ఈ తనిఖీలలో భాగంగా డాగ్ స్క్వాడ్ తోటి తర్వాత బీడీ టీములతోటి చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల టీములను పెట్టి తనిఖీలు చేస్తాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విన్నపం ఏమిటంటే మనం చాలా సురక్షితమైన ప్రాంతము, వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ కార్లు కానీ లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తి కానీ కనపడ్డట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 100కు డయల్ చేయొచ్చు, లేకుండా సంబంధిత ఎస్హెచ్ఓలకు కానీ మాకు కానీ ఎవరికైనా కాల్ చేస్తే వెంటనే స్పందిస్తాం. రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్ పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులను స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడారు. లెక్క తయారు చేస్తారు సేమ్ నిచ్చెన యాడర్ టైప్
శ్రీకాకుళం మండలం పెద్దపాడు గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కనే శ్రీ 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 కాశీ విశ్వేశ్వర సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కలదు. ఈ దేవాలయం సుమారు 40 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు కిందట సుబ్బారావు స్వామి వారిచే నిర్మాణం జరిగినది. తదనంతరం ఇక్కడ కార్యక్రమాలు వారి కుమారులైన కింతడి శివకుమార్ ఆధ్వర్యంలో భక్తులకు సేవలను అందిస్తున్నారు. కార్తీక మాసంలో గోత్రనామాలతో పూజలు చేస్తూ వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా పూజలు చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ ఆలయం గ్రామస్తులు సహకారంతో దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఈ ఆలయం అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ధర్మకర్త కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. చెన్నూరు మండలంలో అత్యల్పంగా 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగిల్ డిజిట్ కి చేరువలో ఉష్ణోగ్రతలు ఉండడంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఉన్ని, మందపాటి దుస్తులు, స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు, గ్లౌస్, సాక్స్ ధరించాలని సూచించారు. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని, గోరువెచ్చని నీటిని తరచుగా తాగడం మంచిదని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోగాల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు. నమస్కారం. చెన్నూరు పట్టణంలో మనం చూసినట్టయితే గత వారం రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది. మరి చలి తీవ్రత 11 నుంచి 26 మధ్యలో ఉంది. ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మనలో వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు, క్యాపులు పెట్టుకొని నడకను మాత్రం మర్చిపోవడం లేదు. ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే, వ్యాయామం మాత్రమే. ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం, నడక చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో రకరకాల మనకు రోగాలు, పాత రోగాలు కూడా తిరిగి వస్తాయని పెద్దలు అంటారు. కాబట్టి ఈ రోగాల బారి నుంచి దూరం పోవడానికి, మనం ఆరోగ్యాన్ని సజావుగా పెంపు చేసుకోవడానికి చక్కటి వ్యాయామం, నడక ప్రతిరోజు ఉన్నట్టయితే, మీరు చూస్తున్నట్టయితే ఒక చిన్న బాబు దగ్గర నుంచి మరి మా గురువు గారైన పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద,
చాలా శ్రద్ధ తీసుకొని ఈ చలిని జయించడానికి తమ వంతు కర్తవ్యంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి నడకను కొనసాగించడం, వ్యాయామాలు చేయడం, రన్నింగ్ చేయడం, రకరకాల ఈ కసరత్తులు చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం లేదు. చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి. ఆ విధంగా మన ఆరోగ్యాన్ని పెంపు చేసుకోవాలని చెప్పి చెన్నూరు వాకర్స్ సొసైటీ తరఫు నుంచి తెలియజేయడం జరుగుతుంది. అందశ్రీ అంత్యక్రియలకు స్వయంగా పాడమోసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు అత్యంత దగ్గరగా ఉండి అందశ్రీ కుటుంబంతో కలిసి నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. जोहार डॉक्टर अंधश्री अन्ना, जोहार 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 प्रजा कवि अंधश्री अन्ना, जोहार 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 तेलंगाना गीत रचयिता अंधश्री अन्ना, जोहार जोहार सूर्य चंद्रुलु ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. జోహార్ డాక్టర్ అందశ్రీ అన్న, జోహార్ 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 డాక్టర్ అందశ్రీ అన్న, జోహార్ 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 తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న, జోహార్ 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 డాక్టర్ అందశ్రీ అన్న, జోహార్ జోహార్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు. పోలీస్ డ్రోన్ కంటికి చిక్కిన పేకాట స్థావరం. బాపట్ల జిల్లా చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట. డ్రోన్ ద్వారా పేకాట స్థావరాన్ని గుర్తించిన చీరాల రూరల్ పోలీసులు 1,69,940 రూపాయల నగదు సీజ్ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చీరాల రూరల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్. అనుమానిత ప్రదేశాలలో డ్రోన్ సర్వేలెన్స్ నిరంతరం నిర్వహిస్తున్నాం. పేకాట, కోడి పందాలు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోము. జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్. పేకాట, కోడి పందాలు, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ హెచ్చరించారు. చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట శిబిరాన్ని సోమవారం చీరాల రూరల్ పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు. వేగంగా ఆ ప్రదేశానికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని 1,69,940 రూపాయల నగదును మరియు 14 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.